औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वल्लाहु युह्यी व युमीत वल्लाहु बिमा तअमलून बसीर वलइन क़ुतिल्तुम फ़ी सबीलिल्लाहि औ मुत्तुम लमग़फ़िरतुम मिनल्लाहि व रहमतुन ख़ैरुम मिम्मा यजमऊन वलइन मुत्तुम औ क़ुतिल्तुम ला इलल्लाहि तहशुरून ला इलल्लाहि तुहशरून सदक़ल्लाहुल अज़ीम. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించును కాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తబారక్ వతాలా మరి మానవాళి కోసం చివరిగా పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 158వ వాక్యం యొక్క అరబీ మూలంను మనము వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. వాస్తవానికి చంపేవాడు, బ్రతికించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మీరు చేసే అన్ని పనులను ఆయన కనిపెట్టే ఉన్నాడు. మీరు ఆయన మార్గంలో చంపబడినా లేక చనిపోయినా మీ వంతుగా మీకు లభించే అల్లాహ్ కారుణ్యము, ఆయన క్షమాభిక్ష మీరు కూడబెట్టే సమస్త వస్తువుల కంటే ఎంతో ఉత్తమమైనవి. మీరు చనిపోయినా లేక చంపబడినా ఏ స్థితిలో ఉన్నా కూడా మీరంతా ఆయన సమక్షంలోనే సమీకరించబడతారు. సోదర సోదరిములారా, సృష్టి ప్రభువు వల్ల ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, బ్రతికించేవాడు మరి చావును ప్రసాదించేవాడు కేవలము ఆ సృష్టి ప్రభువు మాత్రమే. సోదరులారా, మనము గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలుసుకోవడం జరిగింది. దైవానికి ఉండే ఉత్తమమైనటువంటి గుణగణాలలో మరి ప్రధానమైనటువంటి గుణం ఏది ఉంది అంటే, ప్రధానమైనటువంటి గుణం ఏది అంటే ఆయన బ్రతికించేవాడు మరియు చావును ఇచ్చేవాడు. దీని అర్థం ఆయన బ్రతుకుని ఇస్తాడు కానీ ఆయన స్వయంగా ఎంత మాత్రం కూడా చనిపోడు. ఆయన చావుని ఇస్తాడు కానీ ఆయనకు చావు ఉండదు. సహజంగా మనిషి ఇక్కడ మరి మానవ బలహీనతలన్నీ దైవానికి అంటకట్టడం వలన మనిషికి దైవం కూడా చావు పుట్టుకలు కలిగి ఉంటాడు అని, ఇంకా మానవ బలహీనతలన్నీ కూడా అతనికి ఉంటాయని మనిషి పొరపాటు పడి మానవులను దైవాలుగా ఈ రోజున ఆరాధిస్తున్నాడు. కానీ సోదరులారా, దేవునికి ఉండే ప్రధానమైనటువంటి గుణము ఏది అంటే, మనం ఏ విధంగా ఒక వ్యక్తిని మనము దేవుని యొక్క స్థానం ఇస్తున్నామంటే అతనికి ఈ గుణం ఉన్నదో లేదో చూడాలి. అతను చావుని ఇస్తాడా, అలాగే బ్రతికిస్తాడా, బ్రతుకుని ఇస్తాడా అనేది. సోదరులారా, మనం చూడండి, అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, అఫమై యఖ్లుకు కమన్ లా యఖ్లుకు అఫలా తాకిలూన్ అంటాడు. దీని అర్థం ఏంటంటే, సృష్టించేవాడు ఏమీ సృష్టించనివాడు ఇద్దరు కూడా ఒకటే అవుతారా? దైవం ఎందుకు అంటే ఆయన మరి సృష్టిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనము ఏ వ్యక్తికైనా ప్రాణాన్ని పోయగలమా? కనీసం చిన్న జీవికైనా మనము ప్రాణాన్ని పోయగలమా? ఎంత మాత్రం కూడా లేదు. ఆ ప్రాణాన్ని పోసేది ఆ సృష్టి ప్రభువు మాత్రమే. కాబట్టి ఆయన ఆ దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సహజంగా మనిషి చావు అంటే చాలా భయాన్ని కలిగి ఉంటాడు. మరణం అంటే అతనికి అమితమైనటువంటి మరి బెదురు ఉంటుంది, భయం ఉంటుంది. ఏదో విధంగా నేను చావును తప్పించుకోవాలి అని అతను అనుకుంటూ ఉంటాడు. సోదరులారా, దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఇదే విధంగా ఎవరైతే మరి ధర్మ పోరాటానికి వెళ్ళారో, ధర్మం కోసం, న్యాయం కోసం, సత్యం కోసం ఎవరైతే మరి అవిశ్వాసులతో పోరాడి తమ ప్రాణాలను కోల్పోయారో,
మరి ఆ విధంగా వారు ప్రాణాలను కోల్పోయినప్పుడు వారి బంధువులు ఏమని భావించేవారంటే, అరే వారు వెళ్లకుండా ఉంటే వారి ప్రాణాలు దక్కేవి కదా అని చెప్పుకోవడం ప్రారంభించారు. మనం కూడా అనుకుంటుంటాం, అరే పలానా చోటుకు వెళ్ళకపోతే ప్రాణాలు దక్కేయి, ట్రైన్లో ప్రయాణం చేయకపోతే ప్రాణాలు దక్కేది, ఈ విధంగా మనం అనుకుంటుంటాం సోదరులారా. కానీ సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మరి వాస్తవానికి మరి చావును ఇచ్చేవాడు, బ్రతుకును ఇచ్చేవాడు ఆయన మాత్రమే. కాబట్టి మనము మన యొక్క మరణకాలము రాయబడి ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా ఆ సమయంలో ఆ ప్రదేశంలో వచ్చే తీరుతాము. ఎవరు ఎంతమంది మనను ఆపినప్పటికీ కూడా మరి ఆ సమయంలో అక్కడికి వెళ్ళవలసిందే. సోదరులారా, దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు చేసే అన్ని పనుల గురించి ఆయన కనిపెట్టే ఉన్నాడు. ఆయన బాహ్యాన్ని మాత్రమే కాదు, ఆంతర్యాన్ని కూడా ఎరిగినవాడు. మనిషి ఒక వ్యక్తి యొక్క బాహ్యాన్ని మాత్రమే తెలుసుకోగలడు. మనం కూడా చూడండి, మన కళ్ళ ముందు ఏమున్నదో మనకు తెలుస్తుంటుంది, అలాగే మన వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ విధంగా బలహీనతలతో మనిషి కూడి ఉంటాడు. కానీ సోదరులారా, మన సృష్టి ప్రభువు, మన దైవము, మన అల్లా, ఆయన మరి సర్వాన్ని కనిపెట్టే ఉండేవాడు. మనిషి యొక్క బాహ్యాన్ని మాత్రమే కాదు, ఆంతర్యాన్ని కూడా ఆయన కనిపెట్టి ఉండేవాడు. మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మీ మనసులో మెదిలే ఊహలను సైతము నేను ఎరుగుదును అంటాడు. అంటే మనం ఒక ఊహను ఆలోచన చేస్తాం, ఒక విషయాన్ని గురించి ఊహిస్తాం, అది ఇంకా బయట పెట్టము. ఆ ఊహలను కూడా దైవము తెలుసుకోగలడు. అంతటి శక్తిమంతుడు, అంతటి బలవంతుడు కాబట్టి ఆయన దైవం అయ్యాడు. కానీ సోదరులారా, మన దురదృష్టం కొద్ది మనము మానవులను దైవాలుగా భావించడం వలన మరి ఏ మాత్రం కూడా మనకు తెలియనటువంటి వారిని దైవాలుగా భావించడం వలన దేవుని యొక్క ఆ స్వభావం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియకుండా పోతుంది. దేవుని గుణగణాల గురించి సరైనటువంటి అవగాహన మనకు ఉండడం లేదు. తద్వారా దైవ భావన అనేది మనిషిలో తగ్గిపోతుంది. అందుకనే చూడండి, ఎవరైనా ఏదైనా చిన్న మ్యాజిక్ చేస్తే వాళ్ళను దైవాలుగా పూజించడం, ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఎక్కువైపోతుందంటే దీనికి కారణం ఏమిటంటే, ఒకవైపు మనిషిలో దైవభీతి పాపభీతి పెరుగుతుంది, మరొక వైపు దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన కల్పించుకోవాలి అన్న ఆలోచన కూడా తగ్గిపోతుంది సోదరులారా. కానీ మనలో దైవభీతి పాపభీతి ఉండడం ఎంత ముఖ్యమో, దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన గుణగణాలను, మరి దేవుని భావనను సరైన విధంగా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యము. లేనట్లయితే మనము ఎంత దైవభీతి ఎంత పాపభీతి కలిగి ఉన్నప్పటికీ కూడా అది సరైన విధానంలోనికి వెళ్ళదు. మనము చేసే పనులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు సోదరులారా, అన్ని పనుల గురించి ఆయన కనిపెట్టే ఉన్నాడు. ఆయన అంతేకాదు సుమా, సహజంగా మనిషి ఏమనుకుంటాడు అంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు చూడడం లేదు కదా అని ఒక్కొక్కసారి అని ప్రతి సందర్భంలో భావిస్తుంటాడు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరాన్ని చేస్తున్నప్పుడు అతను నన్ను ఎవరు చూడడం లేదు కదా అన్న భావంలోనే అతను ఉండి ఆ నేరాన్ని చేస్తుంటాడు. అలా కాకుండా, లేదు నేను చేస్తున్నటువంటి ఈ నేరము, ఈ పాపము, మరి దైవం నన్ను చూస్తున్నాడు, దీని గురించి ప్రశ్నిస్తాడు అన్న భావన అతను ఉందనుకోండి, మరి ఆ పాపం చేయడానికి అతను చాలా భయపడతాడు. మనిషిలో ఈ రకమైనటువంటి దైవభీతి పాపభీతి, మరి మరణానంతర జీవితం గురించి ఆలోచన, నేను సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన లేని కారణంగానే మనము మన చుట్టూ సమాజంలో అనేక రకాలైనటువంటి ఘోరాలను నేరాలను ఈ రోజున చూస్తున్నాం సోదరులారా. కాబట్టి మనిషిలో దైవభీతి పాపభీతి కలిగించాలి అంటే అతనిలో దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఉండాలి. సృష్టి ప్రభు మరి ఆయన పంపినటువంటి అంతిమ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఓ మనిషి, నువ్వు ఎంత మాత్రం కూడా ఒంటరివి కావు అని మనకు ప్రబోధిస్తున్నాడు. లహు ముఅఖిబాతు మిన్ బైని యదైహి వమా ఖల్ఫిహి యహ్ఫజూనహు మిన్ అమ్రిల్లా. ప్రతి మనిషి ముందు వెనుక నేను కావలి వాళ్లను నియమించాను, దైవదూతలను నియమించాను. వారు మనిషి చేసే ప్రతి పనిని గురించి కూడా కనిపెట్టి ఉంటారు. మరి అంతేకాదు, మరి కిరామన్ కాతిబీన్ అనే దైవదూతలు మీ కుడి ఎడమన వాళ్ళు ఉండి మీరు చేసే ప్రతి పని కూడా నమోదు చేస్తున్నారు. సోదరులారా చూడండి, అంతేకాదు, మా యల్ఫిజు మిన్ ఖౌలి ఇల్లా రఖీబున్ అతీద్,
మీరు పలికే ప్రతి మాటను గురించి మరి నమోదు చేయడానికి ఒక దూత ఉంటాడు. మనము చేసే పనులు నమోదు చేయడానికి 2 దూతలు, మనము పలికే మాటను నమోదు చేయడం కోసము మరొక దూత. ఈ విధంగా ఇంతమంది దైవదూతలు మన చుట్టూ మన కంటికి కనపడకుండా మనలను పర్యవేక్షిస్తున్నారు సోదరులారా. మరి అందరినీ కనిపెట్టి ఉండేవాడు దైవం. ఆయన ఉండి ఇంకా ఆయనతో పాటు ఇంతమంది దైవదూతల మధ్య మనిషి జీవితం గడుపుతున్నాడు. అయితే ఇవేవి మనిషికి కనపడవు కాబట్టి నన్ను ఎవరు చూడడం లేదు కదా అని పొరపాటు పడుతున్నాడు సోదరులారా. అది ఎంత మాత్రం కూడా కాదు. మనము పలికే ప్రతి మాటను గురించి మనం సమాధానం చెప్పుకోవాలి. మనము చేసే ప్రతి పని గురించి మనము సమాధానం చెప్పుకోవాలి. ప్రతీది కూడా నమోదవుతుంది. ఒక వ్యక్తిని గురించి మనము ఏదైనా చెడు మాట్లాడినా అతను అక్కడ లేకపోయినప్పటికీ కూడా మరి మన ఖాతాలో పాపాలు మరి నమోదు చేయబడతాయి. ఒక వ్యక్తి గురించి మనము మంచి మాట్లాడుకున్నా అతను అక్కడ లేకపోయినా మన ఖాతాలో పుణ్యాలు నమోదవుతుంటాయి. కాబట్టి మనము చేసే ప్రతి పని కూడా నమోదవుతుంది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, మీరు ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా అది ఒక రోజున ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు చూసుకునే రోజు ఒకటి రాబోతుంది అంటాడు. ఆ రోజున మనిషి వాపోతాడు, అరే యా వైలతన మాలి హాజల్ కితాబ్, అరే నా కర్మల పత్రాన్ని చూసుకునే మనిషి అతను వాపోతాడు, ఏడుస్తాడు. అరే ఇదేమి గ్రంథము, లా యుగాదురు సగీరతన్ వల్ల కబీర, నేను చేసిన ప్రతి పెద్ద పని ప్రతి చిన్న పని ఇందులో నమోదు కాబడి ఉన్నదే. అరే నాకు ఆలోచన లేకుండా పోయిందే, నాకు అప్పుడు తెలుసుంటే ఎంత బాగుండేది, ఎంత జాగ్రత్తగా నేను నా జీవితాన్ని గడిపి ఉండేవాడిని అని దైవంతో యా రబ్బీ ఇర్జిఊ, నన్ను ఒక్కసారి తిరిగి భూలోకానికి పంపించు అని చెప్పి ఆ రోజున ప్రాధేయపడతాడు. ఎందుకంటే సత్యం అతని కళ్ళ ముందు తేటతెల్లమవుతుంది. ఎంతమంది దైవదూతలు అతని కర్మలను నమోదు చేశారో ఆ రోజున అతనికి తెలిసి వస్తుంది. తన కర్మల ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ నమోదు కాబడినటువంటి ఆ వ్యవహారాలను అతను చూసుకుంటాడు. ప్రతీది కూడా అందులో నమోదు కాబడి ఉంటుంది. ఆ రోజున మనిషి మరి చాలా బాధపడతాడు, చాలా పశ్చాత్తాపడతాడు. కానీ సోదరులారా, నేను అనేక సందర్భాలు చెప్తున్నాను, ఒక్కసారి మన జీవితం మన నుండి వెళ్ళిపోయిందంటే తిరిగి వచ్చి ఎంత మాత్రం కూడా పరిస్థితి ఉండదు. మనిషి ఈ రోజున రకరకాలైనటువంటి ఆలోచన కల్పించుకున్నాడు. సరేలేండి, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, ఇంకొక జన్మ కాకపోతే ఇంకొక జన్మ, ఈ విధంగా. కానీ సోదరులారా, ఏ గ్రంథం కూడా దానికి ఆధారం లేదు. వేదాల దగ్గర నుండి మనము పరిశీలన చేసినట్లయితే ఏ మాత్రం కూడా మనకు ఇటువంటి ఆధారం లభించదు. ఒకే ఒక జన్మ దైవం మనకు ప్రసాదించాడు సోదరులారా. ఒక్కసారి మనము పుట్టాము, చనిపోతాము, తిరిగి మనము పుడతాము, ఇది మాత్రమే ఉన్నది, పునర్జన్మ మాత్రమే ఉన్నది. కానీ జన్మల చక్రాన్ని గురించి మనకు ఏ గ్రంథంలో కూడా ఆధారం లభించదు. కాబట్టి ఈ విధంగా సరే, ఈ జన్మ పోతే పోయింది, ఇంకొక జన్మలో మనము మంచి చేసుకుందాము అని అనుకుంటే సోదరులారా చాలా బాగుండేది. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకే ఒక అవకాశము ఈ జన్మ మనకు సోదరులారా. ఇక్కడే మనము పుణ్యాన్ని సంపాదించుకోవాలన్నా, స్వర్గాన్ని సంపాదించుకోవాలన్నా ఇది మాత్రమే, ఇక్కడ మాత్రమే. మరి అలా కాకుండా నిర్లక్ష్యంగా మనం ఈ జీవితం గడిపినట్లయితే తర్వాత చూసుకుందాంలే అని చెప్పి సోదరులారా, తర్వాత మనం ఎంత బాధపడినప్పటికీ కూడా మనకు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. దైవం ఆ రోజున ప్రశ్నిస్తాడు, నీకు నేను సరిపడినటువంటి జీవితకాలాన్ని ఇవ్వలేదా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? 60 సంవత్సరాల పాటు, 50 సంవత్సరాల పాటు, లేకపోతే అనేక సంవత్సరాలు నీకు నేను జీవితాన్ని ఇచ్చానే, ఏం చేసావని ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాం సోదరులారా? 60 సంవత్సరాల వ్యక్తిని ప్రశ్నిస్తే అతను ఏం చెప్తాడు? 40 సంవత్సరాలు నేను నా ఉద్యోగంలో గడిపేశాను, మిగిలిన 20 సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగేశాను, ఏమి కూడా సంపాదించుకోలేదు అంటే సర్లేని చెప్పేసి దైవం అతనిని క్షమిస్తాడా? ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. మనము ఏదైతే చేసుకుంటామో అదే మన వెంట వచ్చేది. కాబట్టి సోదరులారా, కేవలము మనము చేసే పనులు, మన అమలు మాత్రమే మన వెంట వచ్చేది. మనము చెప్పే కబుర్లు మనకి ఎంత మాత్రం కూడా రావు సోదరులారా. ఎన్ని మంచి మాటలు విని ఏంటి ప్రయోజనము ఒక్క అమలు కూడా మనము చేయకపోతే? లేదండి, నేను పొద్దున్నే మంచి మాటలు వినేవాడిని అని దైవంతో మనం సమాధానం చెప్పామనుకోండి, ఆయన దాన్ని క్షమిస్తాడా? సరే, మంచి మాటలు విన్నావు, ఎక్కడ నీ జీవితంలో నువ్వు అమలు చేశావు? మరి ఇన్ని సంవత్సరాల పాటు విన్నావే, దైవం ఒక్కడే అన్న ఆ సత్యాన్ని, ఆయనకు సాటి సమానం కల్పించకూడదు అన్న సత్యాన్ని విన్నావు కదా, నీ జీవితంలో నువ్వు ఎంతవరకు అమలు చేశావు సోదరులారా? కాబట్టి వినడం ఒక ఎత్తు అయితే
దానిని అమలుపరచడము అతి ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి మనము 100 విని 1 చేయకుండా ఉండే కంటే మరి కేవలం 10 విని 1 చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి సోదరులారా, మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ మాటలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనము ప్రధానంగా మన జీవితాలలో వీటిని గురించి ఆలోచన చేసి మనము అమలు చేసి మరి దేవుని యొక్క కృపకు పాత్రలవుతామని, ఈ జీవితాన్ని సక్రమంగా మనము మలుచుకొని రాబోయే మరణానంతర జీవితాన్ని గురించి ఒక చక్కటి జీవితాన్ని మనము పొందడానికి ప్రయత్నం చెయ్యాలి అని మరి దైవం అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.